మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. కుప్పకూలిపోయింది చెన్నై. ఇది నిన్న రాత్రి నుంచి వినబడుతున్నటువంటి మాట. వైభవ్ సూర్యవంశీ మెరుపు హాఫ్ సెంచరీ చేసినటువంటి పరిస్థితి. 17 బంతుల్లో 52 పరుగులు చేశారు వైభవ్. అదేవిధంగా 4 4లు 5 6లతో కూడా విధ్వంసాన్ని సృష్టించారు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 38 నాట్అవుట్గా నిలిచారు. ఒక బాధ్యతాయుతమైనటువంటి ఇన్నింగ్స్ను కూడా ఆడినటువంటి పరిస్థితి. అయితే చెన్నై పైన రాజస్థాన్ గెలుపు మాత్రం కొంతవరకు ఊరట కలిగిస్తున్నటువంటి అంశం రాజస్థాన్లో. సో 8 వికెట్ల తేడాతో కూడా రాజస్థాన్ విజయం సాధించింది. 12.1 ఓవర్లలో 128 పరుగులతో మాత్రం లక్ష్యాన్ని ఛేదించింది రాజస్థాన్. నిన్న చెన్నైకి సంబంధించి రాజస్థాన్ సంబంధించి రెండు టీంల మధ్య ఉన్న బలాబలాలను కూడా మనం అంచనా వేశాం. సో రెండు టీంలలో ఏది సునాయాసంగా గెలుపొందేటువంటి అవకాశం కనబడుతుంది అనేటువంటి ఇష్యూస్ను కూడా ప్రధానంగా ప్రస్తావించాం. సో నాతో పాటు ఈ రోజు కూడా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ గారు జాయిన్ అవుతున్నారు. వెంకట్ గారు గుడ్ మార్నింగ్. సో ఓవరాల్గా ఎలా చూడొచ్చు అంటారు? మొదటి 2 మ్యాచ్ల కంటే ఈ 3వ మ్యాచ్ అత్యధికమైనటువంటి స్కోర్ నమోదవుతుంది అనేటువంటి ఊహాగానాలు వ్యక్తమని అందరూ అలాగే అనుకున్నారు. కానీ తీరా చూస్తే అతి తక్కువ లక్ష్యాన్ని ఛేదించినటువంటి పరిస్థితి. సో ఈ తక్కువ లక్ష్యం వరకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? పూర్తి అప్డేట్స్ ఏంటి? అది యాక్చువల్గా బ్యాటింగ్ పిచ్. మీరు కనుక అంటే వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ చూసిన తర్వాత కొంత యశస్వి జైస్వాల్ ఆట తీరు చూసినప్పుడు కూడా అది కొంత బ్యాటింగ్ కి అనుకూలంగా ఉన్నటువంటి పిచ్. కానీ ఇక్కడ చెన్నై ఆడినటువంటి ఆట తీరు మాత్రం చాలా డిఫరెంట్ గా కనబడింది. అంటే ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొనే విషయంలో చెన్నై ఫెయిల్ కావడమే రాజస్థాన్ కి ప్లస్ అయింది. ముఖ్యంగా ఆండ్రీ బర్గర్ కానీ లేదంటే సందీప్ శర్మ కానీ ఇట్లా మొత్తం రాబర్ట్ జోఫ్రా ఆర్చర్ వీళ్ళందరూ బౌలింగ్ కూడా బ్రిజేష్ శర్మ కానీ వీళ్ళందరూ బౌలింగ్ కూడా వాళ్ళు ఫెయిల్ అయ్యారు. స్పిన్ బౌలింగ్ లోనూ ఫెయిల్ అయ్యారు, ఫాస్ట్ బౌలింగ్ లోనూ ఫెయిల్ అయ్యారు. అదే చెన్నైకి మైనస్ అయిందని చెప్పుకోవచ్చు. కీలకమైనటువంటి సమయాల్లో వికెట్లు కోల్పోవడం కాకుండా పవర్ ప్లేలో కనీసం ప్రభావం చూపించలేకపోవడం అది చెన్నై మీద భారీగా ఎఫెక్ట్ చూపించిందని చెప్పుకోవచ్చు. కాబట్టి మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం, కంపేర్ టు చెన్నైతో పోలిస్తే రాజస్థాన్ బౌలింగ్ బలంగా ఉంది అని. కాబట్టి ఈ రోజు కొంత అదే జరిగిందని అయితే చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళ ప్రభావం అనేది అంటే ఫాస్ట్ బౌలర్లు అంచనా వేయడం అన్ని కూడా చెన్నై ఖచ్చితంగా ఫెయిల్ అయింది. ముఖ్యంగా వాళ్ళ ఫుట్ వర్క్ కానీ షార్ట్ పిచ్ బాల్స్ ఆడే విషయంలో కానీ అదేవిధంగా అంటే కొత్త బంతిని ఎదుర్కొనే విషయంలో కానీ వాళ్ళ ఫుట్ వర్క్ బాగాలేదు, వాళ్ళ బ్యాటింగ్ స్టైల్ కూడా అంత గొప్పగా లేదని చెప్పుకోవాలి. ఇక కెప్టెన్సీ పరంగా వ్యూహాల పరంగా కూడా అంత గొప్పగా కనపడలేదు అని చెప్తా. అంటే కీలకమైనటువంటి వికెట్లు పడుతున్న సమయంలో శివం దూబే లాంటి ఆటగాడు ఉన్నప్పటికీ కూడా ఇంపాక్ట్ ప్లేయర్ గా డివాల్డ్ బ్రేవిస్ ని పంపించుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకు పంపలేదు ఏంటి అనేది తెలియదు. కానీ ఏది ఎలా ఉన్నప్పుడు కూడా రాజస్థాన్ అయితే నిన్న జరిగినటువంటి మ్యాచ్ కి మాత్రం బౌలింగ్ బ్యాటింగ్ విభాగాల్లో చాలా అద్భుతంగా రాణించింది అని అయితే చెప్పగలం. సో సంజు జడేజా వీరిద్దరికి సంబంధించినటువంటి అంశం కూడా కేవలం జెర్సీ ఒక్కటే మారినటువంటి పరిస్థితి అయితే కనబడింది. కానీ లక్ష్య ఛేదనలో మాత్రం ఎక్కడ కొంతవరకు సంజు వెనుకబడినట్లు ఉన్నారు. ప్రధానంగా ధోని లేని లోటు తీరుస్తారు అనుకున్న సో ఎక్కడ ఆ ప్రభావం కనబడట్లేదు అభిమానులు. దీని ఎలా చూడొచ్చు? కొత్త బంతిని ఎదుర్కొనే విషయంలో సంజు శాంసన్ ఫెయిల్ అయ్యాడు అనేది అయితే స్పష్టంగా చెప్పొచ్చు. అలాగే రుతురాజ్ గైక్వాడ్ కూడా ఇద్దరు చెరో 6 పరుగులు చేసినట్టున్నారు. వీళ్ళిద్దరూ కీలకమైనటువంటి సమయంలో వికెట్లు కోల్పోవడం ఒక మైనస్ అయితే, అంటే వీళ్ళు ఫాస్ట్ బౌలర్లు కనుక సరిగ్గా ఎదుర్కొని నిన్న మనం మాట్లాడుకున్న సందర్భంలో కూడా ఫాస్ట్ బౌలర్లకు పిచ్ కొంత 10 ఓవర్లు అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని ప్రస్తావించారు. అది కనుక అంటే వర్షం పడటం ఇవన్నీ కూడా ముందు మ్యాచ్ కంటే ముందు వర్షం పడటం ఇవన్నీ కూడా ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనే పాయింట్ నేను చెప్తాను. కానీ అయితే దీన్ని అంచనా వేసుకునే విషయంలో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అంటే మరి ఆ పిచ్ గా సంబంధించి కానీ లేదంటే వాళ్ళు ఎవరైతే ఉంటారో దానికి సంబంధించి అవగాహన లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు బౌలింగ్ కోచ్ కానీ బ్యాటింగ్ కోచ్ కానీ వీళ్ళు ఎవరైతే ఉంటారో మరి చెన్నైని సరైన దిశలో నడిపించలేదు అనేటువంటి విమర్శలు కూడా కొంత వస్తున్న పరిస్థితి. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీని అడ్డుకునే విషయంలో చెన్నై ఫెయిల్ కావటం వాళ్ళకు బాగా మైనస్ అయింది. అందుకని అంటే లక్ష్యం తక్కువ ఉన్నప్పుడు కూడా పోరాడాలి అనుకుంటే పోరాడొచ్చు. కాకపోతే అక్కడ అంటే వదిలేసి అంటే ఏ ఒక్క బౌలర్ కూడా వాళ్ళకి అంచనాలకు మించి రాణించో అంచనాలకు తగ్గట్టుగా రాణించో కనీసం అంచనాలు అందుకునేలాగా రాణించో ఏ కోణంలో కూడా చెన్నై బౌలర్లు కనపడలేదు. ఓకే, చెన్నై ఓడిపోవడానికి రీజన్స్ చూసాం. ఇప్పుడు రాజస్థాన్ గెలుపునకు సంబంధించి కారణాలు అంటే ఏం చెప్తారు? రాజస్థాన్ గెలవడానికి కారణం వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ విభాగం అనేది స్పష్టంగా చెప్పగలుగుతా. వాళ్ళ బ్యాటింగ్ కి సంబంధించి వైభవ్ సూర్యవంశీ కానీ జైస్వాల్ కానీ వీళ్ళిద్దరూ బలం. వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ విభాగం అనేది అన్ని జట్లతో పోలిస్తే చాలా బలంగా కనబడుతుంది. అదే రాజస్థాన్ కు ప్లస్ అవుతుంది. ఆండ్రీ బర్గర్ కానీ జోఫ్రా ఆర్చర్ కానీ సందీప్ శర్మ బ్రిజేష్ శర్మ అలాగే వాళ్ళకి అవసరమైతే బౌలింగ్ చేయడానికి రియాన్ పరాగ్ ఉన్నాడు.
కాబట్టి ఇది ఖచ్చితంగా వాళ్ళకి ప్లస్ పాయింట్ గానే చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అంటే భవిష్యత్తులో మిగిలిన జట్లు కూడా రాజస్థాన్ ఎదుర్కొనే విషయంలో కొంత కసరత్తు చేయాల్సి ఉంటుంది ఈ బౌలింగ్ లైనప్ లో. వికెట్ గారు తొలి బంతి మిస్ దగ్గర నుంచి సూర్యవంశీ దగ్గర నుంచి అక్కడి నుంచి ఓటమి బాట మొదలైంది అనుకోవచ్చా నిన్న జరిగిన మ్యాచ్ తీరు? అంటే ఫస్ట్ ఓవర్ నుంచి ఫస్ట్ ఓవర్ దాదాపు 18 పరుగులే ఇచ్చినట్టున్నాడు కదా మ్యాట్ హెన్రీ. కాబట్టి ఆ తర్వాత నుంచి కూడా వాళ్ళు అంటే వైభవ్ సూర్యవంశీని అడ్డుకునే విషయంలో అతను కూడా అంతర్జాతీయ బౌలర్లు ఆడటం అనేది నిజంగా నిన్న అతనికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కి మ్యాట్ హెన్రీ లాంటి బౌలర్లు అతను అలా ఆడటం అనేది నిజంగా ఒక సంచలనమే చెప్పుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా వైభవ్ సూర్యవంశీనే వాళ్ళకు స్వల్ప చేజింగ్ లో కూడా మ్యాచ్ ని దూరం చేసినటువంటి పరిస్థితి. రైట్ వెంకట్ గారు, థ్యాంక్ యూ. మొత్తం మీద మాత్రం నిన్న జరిగినటువంటి మ్యాచ్లో కుప్పకూలిపోయింది చెన్నై. సో వైభవ్ సూర్యవంశీ మెరుపు హాఫ్ సెంచరీకి సంబంధించినటువంటి అంశంతో పాటుగా 17 బంతుల్లో కూడా 52 పరుగులు చేశారు వైభవ్. అయితే 4 4లతో పాటుగా 5 6లతో విధ్వంసాన్ని సృష్టించారు. మరో ఓపెనర్ ఎస్ఎస్వి జైస్వాల్ 38 నాట్అవుట్గా నిలిచారు. అయితే బాధ్యతాయుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడారు. చెన్నై పైన మాత్రం రాజస్థాన్ గెలుపు బావుట ఎగురవేసింది. 8 వికెట్ల తేడాతో రాజస్థాన్ విజయం సాధించింది. 12.1 ఓవర్లలో 128 పరుగులతో మాత్రం లక్ష్యాన్ని ఛేదించింది రాజస్థాన్. ఓవరాల్గా మాత్రం నిన్న జరిగినటువంటి మ్యాచ్ పైన భిన్నాభిప్రాయాలు ముందు నుంచి వ్యక్తమవుతూనే ఉన్నాయి. సో తొలి ఐపీఎల్ మ్యాచ్, రెండో ఐపీఎల్ మ్యాచ్, ఈ రెండిట్లో కూడా వచ్చినటువంటి స్కోర్ ఒకసారి మనం చూసినప్పుడు 201తో సన్ రైజర్స్, అదేవిధంగా 221తో కోల్కతా, ఈ రెండు ఉన్నటువంటి పరుగుల నేపథ్యంలో మూడో మ్యాచ్ మాత్రం అంటే 2 మ్యాచ్లకి మించి కొంతవరకు ఎక్కువ లక్ష్యాన్ని ఛేదించేటువంటి అవకాశం కనబడుతుంది. ఈసారి స్కోర్ హైక్ ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అని అందరూ అనుకున్నారు. అయితే మాత్రం కేవలం 128 పరుగుల వద్దే ఉన్నటువంటి పరిస్థితి 12.1 ఓవర్లకే పరిమితమైంది. అయితే చిన్న లక్ష్యమైన ఛేదించడంలో మాత్రం కొంతవరకు వెనుకపడింది చెన్నై. సో నిన్న జరిగినటువంటి మ్యాచ్తో ఒక్కసారిగా రాజస్థాన్ రాయల్స్ గెలుపు మాత్రం కొంతవరకు వారిని ఊరట కలిగిస్తున్న చెన్నై టీంలో మాత్రం ధోని లేకపోవడం, సంజు శాంసన్కి సంబంధించినటువంటి అంశాలు, అట్ ద సేమ్ టైం సంజు జడేజా వీరిద్దరు కూడా టీమ్స్ మారినా, జెర్సీలు మారినా కానీ ఆట తీరులో మాత్రం సంజు కొంతవరకు వెనుకపడ్డారనేది మాత్రం నిన్న జరిగినటువంటి మ్యాచ్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే వైభవ్ సూర్యవంశీ మాత్రం తనదైనటువంటి శైలిలో పూర్తి స్థాయిలో ఆడడం, కొంతవరకు రాజస్థాన్కి పెద్దగా కష్టపడకుండానే ఆల్మోస్ట్ విజయం వైపు అడుగులు వేయడానికి కొంతవరకు కీ రోల్ పోషించింది.